Good morning, students. Welcome to your section number 24, exercise 6.4, and we are in the chapter linear equation for two variables. So, last session we teached an example. You tried a lot. The challenge attempts level that is happy. Still, that is the wrong. We chasing the wrong area. Can we attempt chesaru? So that is a good thing. So, we are going to draw this. Actually, the thing happened there is that you won't read the question properly. If question correctly read cheyaledu, correctly understand cheyaledu. So that's the reason meeku equation wrong vachindi. So I will tell the example, explain the example here. Check it. So what is the question? A lending liability has a fixed charge for 3 days and subsequent charges for next consecutive days అన్నారు. అంటే ఏంటిది? ఒక లైబ్రరీలో ఫస్ట్ 3 డేస్ కి ఏదైనా బుక్ ఆర్ ఏదైనా ఆర్టికల్ తీసుకుంటే ఫస్ట్ 3 డేస్ కి ఒక ఫిక్స్ చార్జ్ ఉంటే ఫోర్త్ డే నుంచి మీరు ఎన్ని డేస్ అయితే ఆ బుక్ లెండ్ తీసుకుంటే ఎన్ని రోజులు అయితే మీరు బారో చేసుకుంటారో ప్రతి డేకి పర్ డే చార్జ్ పడుతుంది అన్నారు. సో ఫర్ సపోజ్ నేను 3 డేస్ కి 10 రూపీస్ ఫిక్స్ అనుకోండి. ఫోర్త్ డే నుంచి మీరు ఎన్ని డేస్ అయితే పెట్టుకుంటారో అది పర్ డే సంథింగ్ ఎక్స్ ఆర్ 5 రూపీస్ పడుతుంది అనుకోండి. ఓకే, పర్ ఎక్స్ తీసుకుని యాక్చువల్ క్వశ్చన్ 3 డేస్ కి x రూపీస్ అయితే ఫోర్త్ డే నుంచి మీరు ఎన్ని డేస్ పెట్టుకుంటే అన్ని డేస్ కి 5 రూపీస్ పడుతుంది పర్ డే. నెక్స్ట్ ఇక్కడ ఇంకొకటి ఏం ఇచ్చారు, జాన్ పేడ్ టోటల్ 27 రూపీస్ ఫర్ 7 డేస్ అన్నాడు. జాన్ ఒక బుక్ తీసుకుంటే 27 రూపీస్ పే చేస్తాడు. 27 రూపీస్ పే చేసి 7 డేస్ బుక్ పెట్టుకున్నాడు. సో ఈ 7 డేస్ లో ఓకే 7 is equal to 3 minus 4 అని రాయొచ్చు. సారీ 4 minus 3 రాయొచ్చు కదా మనం, అంతే కదా. 4 minus 3 లో ఈ 3 డేస్ కి ఆల్రెడీ ఫిక్స్ చార్జ్ ఉంటుంది. సో మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఇక్కడ 4 డేస్ కి పర్ డే ఎంత అవుతుందో ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో దిస్ ఇస్ ద క్వశ్చన్. తర్వాత ఏం ఇచ్చాడు, write the linear equation representing the above information and draw the graph for the same అన్నాడు. సో ఏం చేశాడు, ఇచ్చిన ఇన్ఫర్మేషన్ యూజ్ చేసుకొని ఫస్ట్ ఒక ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఆ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేసుకొని ఆ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయండి అని చెప్తున్నాడు. నెక్స్ట్ ఫ్రమ్ ద గ్రాఫ్ ఫైండ్ ద ఫిక్స్ ఫర్ ద ఫస్ట్ 3 if the addition charge for each day is 4. So let's first start చేద్దాం. Let's start with that. మనకి హింట్ కూడా ఇచ్చాడు. హింట్ ఏమి ఇచ్చాడు చూడండి ఇక్కడ, if the fixed charges be x and subsequent per day charges y. అంటే ఏంటిది, ఫస్ట్ 3 డేస్ కి ఏదైతే చార్జ్ ఉందో దాన్ని x అనుకోమన్నాడు. దాని తర్వాత ఫోర్త్ డే నుంచి ఎన్ని చార్జెస్ అయితే పర్ డే చార్జ్ దాన్ని y అనుకోమన్నాడు. సో లెట్స్ రైట్ దట్. లెట్స్ assume fixed day charge per 3 days is equal to x అనుకున్నాం. రైట్, క్వశ్చన్ అదే ఇచ్చాడు కదా, ఫస్ట్ 3 డేస్ కి x తీసుకోమన్నాడు. నెక్స్ట్ లెట్స్ assume charges for subsequent days is equal to y. ఓకే, y అనుకోమన్నాడు. ఏంటి, ఫస్ట్ 3 డేస్ కి x అనుకోమన్నాడు. తర్వాత 3 డేస్ తర్వాత చెల్లి చార్జ్ ఎన్ని డేస్ తీసుకుంటుందో ప్రతి డే కి పర్ డే చార్జ్ y అనుకోమన్నాడు. నౌ according to the problem, John paid 27 rupees for 7 days. Right, 7 days కి 27 rupees పే చేస్తున్నాడు జాన్. క్వశ్చన్ కి మనకి ఇచ్చాడు. సో దీన్ని ఆ 27 డేస్ ని మనం ఎలా రాసుకుంటాం, ఫస్ట్ చూడండి 27 డేస్ అంటే సారీ 7 డేస్ అంటే ఈ 7 ని నేను ఎలా డివైడ్ చేస్తా అంటే ఫస్ట్ 3 డేస్ ఓకే, ఫస్ట్ 3 డేస్ కున్న ఫిక్స్ చార్జ్ రైట్ ప్లస్ నెక్స్ట్ ఎన్ని డేస్ ఎక్స్ట్రా తీసుకున్నాడో దాన్ని నెక్స్ట్ ఆ ఎక్స్ట్రా డేస్ కి పడే చార్జెస్ ఎంత అవుతుందో దాని. సో లెట్స్ రైట్ ఇట్ హియర్. ఎలా రాసాలంటే క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, ఫస్ట్ సో therefore fixed charge
प्लस नेक्स्ट दूसरे क्वेश्चन लो एडिशनल डे इनटू एडिशनल डे चार्जेस additional day into దాని additional charge is equal to 27. How? ఈ 27 రూపీస్ జాన్ కి ఎలా చార్జ్ చేయాలి? ఫస్ట్ ఒక బుక్ ని 7 డేస్ తీసుకున్నారు. సో 7 డేస్ తీసుకున్నారంటే దాంట్లో 7 డేస్ లో ఫస్ట్ 3 డేస్ కి ఆల్రెడీ మనకి ఫిక్స్ అమౌంట్ ఉంటుంది, రైట్? సో రిమైనింగ్ 4 డేస్ కి దొరుకుతుంది. రిమైనింగ్ 4 డేస్ లో మనకి ఏమన్నాడు? రిమైనింగ్ 4 డేస్ కి పర్ డే కి ఒక రేట్ ఉంది. సో ఆ రేట్ ఇంటూ ఎన్ని డేస్ పెట్టుకున్నాడో అన్ని డేస్ ని చార్జ్ చేయాలి. సో ఇఫ్ ఐ రైట్ దిస్ అంటే ఫిక్స్ చార్జ్ కి మనం ఏమనుకున్నాం? ఇక్కడ ఫిక్స్ డే చార్జెస్ కి ఏమనుకున్నాం? ఫిక్స్ సో క్లియర్ గా రాస్తాం ఇక్కడ fixed day charge for 3 days plus next additional day book he lend or he borrow into next ఆ అడిషనల్ డే కి పడే చార్జెస్ అన్నమాట. చార్జ్ ఫర్ చార్జ్ ఫర్ అడిషనల్ డేస్ అన్నమాట ఆర్ సబ్సిక్వెంట్ డేస్. సో ఏదైనా రాసుకోవచ్చు ఇక్కడ, రైట్? దిస్ ఇస్ ద టోటల్ ఈక్వేషన్ క్లియర్ గా ఉంటుంది. ఆ 27 డేస్ ఎలా పే చేస్తాడు? ఆ 27 డేస్ లో సారీ ఆ 7 డేస్ కి 27 పే చేశాడు. ఎలా పే చేశాడు? 7 డేస్ లో ఫస్ట్ 3 డేస్ ఆల్రెడీ ఫిక్స్ చార్జెస్, సో ఫిక్స్ డే చార్జ్ ప్లస్ అడిషనల్ డే ఎన్ని డేస్? 4 డేస్ అడిషనల్. సో 4 డేస్ అడిషనల్ వాడు పే చేస్తున్నారంటే ఆ 4 డేస్ కి ఎంత అవుతుందో అది ఇక్కడ దీనికి యాడ్ చేస్తున్నాడు కదా. ఫర్ సపోజ్ ఇప్పుడు నేను 7 డేస్ కి 27 ఇచ్చాడు అనుకోండి. ఫర్ సపోజ్ 3 డేస్ కి ఒక 20 అయితే సారీ 20 ఆర్ యూ కెన్ టేక్ ఇట్ as 3 డేస్ కి 15 అయితే ఇంకా 12 రూపీస్ మిగులుతుంది. ఇంకా 12 రూపీస్ అంటే ఒక 4 డేస్ కి పర్ డే 3 రూపీస్ వేసుకున్నా మనకి ఎంత అవుతుంది? 15 ప్లస్ 12 27. అవునా కదా? రైట్. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నా? 4 అంటే ఇక్కడ ఎన్ని ఎక్స్ట్రా డేస్ పెట్టుకున్నాడు అది ఇంటూ పర్ డే మనకి ఎంత చార్జ్ అవుతుందో అది. సో దాన్ని దీన్ని మల్టిప్లై చేసి యాడ్ చేస్తే మనకి టోటల్ ఎంత పే చేస్తారో అది వచ్చేస్తుంది. సో మనకి వాల్యూస్ ఇంకా ఏం తెలియదు కాబట్టి I'm writing that equation as a unknown variable. First fixed day charge for 3 days ఎంత? x plus additional day book he borrow. So additional day book he borrow అంటే ఎంత? నేను 4 minus 3 రాసుకోవచ్చు. 7 days తీసుకున్నాను. రైట్. మన క్వశ్చన్ క్లియర్ గా ఇచ్చాడు చూడండి. 7 days అంటే 4 minus 3. Oh sorry, 7 minus 3. So x plus then 7 ni 4 minus 3 రాస్తున్నాను. Or you can x plus 7 ని 4 minus 3 రాస్తున్నాను. 4 minus 3 ఎందుకు రాస్తున్నాను? ఎందుకంటే 3 మనకి కరెక్ట్ ఫిక్స్ సారీ 4 minus 3 7 minus 3. ఓకే 7 minus 3 ఎందుకు రాస్తున్నా? 7 days తను ఆల్రెడీ బుక్ 7 days కి పే చేశాడు కాబట్టి 7 days ఇక్కడ తీసుకున్నా. ఆ 7 days లో 3 days ఆల్రెడీ ఫిక్స్ చార్జెస్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా. 7 days కి 4 ఒకవేళ 7 minus 3 తీసుకుంటే ఈ 3 days కి 15 రూపీస్ 3 days కి కలిపి చార్జ్ చేస్తే 27 కి ఇంకా ఎంత యాడ్ చేస్తే మనకి 15 కి ఎంత యాడ్ చేస్తే 27 వస్తుంది 12. అంటే పర్ డే కి 3 రూపీస్ యాడ్ చేస్తాం. 4 into 3 12. సో అలా then ఆ 7 ని 4 డే ఎక్స్ట్రా 4 డేస్ ని 7 minus 3 రాసుకున్నాం. నెక్స్ట్ into
చార్జ్ ఫర్ అడిషనల్ సబ్సిక్వెంట్ డేస్. చార్జ్ ఫర్ అడిషనల్ సబ్సిక్వెంట్ డేస్ అంటే ఏమనుకున్నాం, y అనుకున్నాం, ఇస్ ఈక్వల్ టు 27. ఓకే, ఈ టోటల్ క్యాలిక్యులేషన్ కలిపే కదా మనకి 27 రూపీస్ పే చేస్తాడు. నౌ టోటల్ ఈక్వేషన్ క్లియర్ చేస్తే x plus 7 minus 3 4y equal to 27. x plus 4y minus 27 equal to 0. So consider this as a equation 1. Okay, now what is the question here? మనకి ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేసుకున్నాం. ఫస్ట్ ఏం ఇచ్చాడు, x 3 ఏమంటారు ఫిక్స్ చార్జెస్ కి x తీసుకోమన్నాడు. నెక్స్ట్ 3 డేస్ తర్వాత ఎంత అవుతుంది దానికి y తీసుకోమన్నాడు. 7 డేస్ కి 27 పే చేశాడు. ఈక్వేషన్ యూజ్ చేసుకొని ఆ ప్రాబ్లమ్ ని యూజ్ చేసుకొని ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేసుకున్నాడు. ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేసుకున్నాడు. నెక్స్ట్ తను ఏమంటున్నాడు, ఫైండ్ ద గ్రాఫ్ ఇఫ్ the additional charges for each day is 4 rupees అన్నాడు. So as per the problem, if additional charges for each day thereafter is 4, for each day is equal to rupees 4. Okay, so additional charges అంటే మనం ఏమనుకున్నాం, additional charges అంటే ఇక్కడ ఏంటిది y అనుకున్నాం. అంటే ఇక్కడ y వాల్యూ వాడు 4 ఇచ్చాడు. నా y వాల్యూ 4 ఇస్తే మనకి x వాల్యూ కావాలి. Substitute y equal to 4 in equation 1. What is the equation 1 here? X plus 4y. Take this as equation 1. Okay, मतलब हम solving the problem. X plus 4y equal to 27. Now x plus 4 into y అంటే ఎంత మనకి 4. Now x plus 4 4s are 16 equal to 27. X equal to 27 minus 16. How much? 7 minus 6, 1, 2 minus 1, 1. So x value 11. దీని ఒక పాయింట్ అనుకుందాం. లెట్స్ పాయింట్ ఆఫ్ a x, y ఏమవుతుంది, a except 11, 4. ఇప్పుడు మీకు వచ్చిన వాల్యూ కరెక్ట్ కాదో చూడండి. మనకి ఇక్కడ ఏం ఇచ్చాడు, మనకి టోటల్ 7 డేస్ కలిపి 27 ఇచ్చాడు. 27 లో ఫస్ట్ ఫిక్స్డ్ చార్జెస్ x అనుకోండి, y దానికి ఏమంటారు ఎక్స్ట్రా చార్జెస్ ని y అనుకోండి ఫైండ్ అవుట్ చేసుకోమన్నాడు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఫస్ట్ 3 డేస్ కి 11 రూపీస్ ఇచ్చాడు. సో ఇప్పుడు నేను 27 రూపీస్ ని 7 డేస్ కి రాస్తున్నాను. సో ఈ 7 డేస్ లో ఓకే ఫస్ట్ 3 డేస్ కి ఎంత అవుతుంది, 11 రూపీస్ అయింది. ఓకే, నెక్స్ట్ y ఈక్వల్ టు 4. y అంటే మనం ఏమనుకున్నాం ఇక్కడ నెక్స్ట్ 4 డేస్ కి అన్నమాట. అప్పుడు ఏమవుతుంది, నెక్స్ట్ నెక్స్ట్ 4 డేస్ ఇచ్చాడు. 4 అంటే మనకి ఇక్కడ y వాల్యూ ఎంత వచ్చింది, 4 వచ్చింది. అంటే 4 డేస్ కి పర్ డే 4 రూపీస్. సో ఇఫ్ ఐ రైట్ 4 డేస్ కి ఎంత అవుతుంది, 4 4 16. సో నెక్స్ట్ 4 డేస్ కి 16 రూపీస్ వచ్చి ఫస్ట్ 3 డేస్ కి 11 అయితే టోటల్ ఎంత అవుతుంది, 11 plus 16 27 అవుతుందా. మనకి జాన్ పే చేసిన 27 రూపీస్ కరెక్టే కదా. చూడండి ఇక్కడ మళ్ళా 7 లో ఫస్ట్ 3 డేస్ కి నేను 11 రూపీస్ ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసుకున్నాను. ఇక్కడ క్వశ్చన్ వాళ్ళు ఆల్రెడీ ఇచ్చాడు y ఈక్వల్ టు 4. అంటే y అంటే ఏంటి, ఇక్కడ పర్ డే చార్జ్ 4 రూపీస్ ఇచ్చాడు. సో ఆ 4 డేస్ ని పర్ డే కి 4 రూపీస్ ఉంటే అలా 4 డేస్ ఎక్స్ట్రా 4 డేస్ పెట్టుకుంటే 4 into 4 16. సో ఎక్స్ట్రా డేస్ పెట్టుకున్న 16 ప్లస్ ఫస్ట్ 3 డేస్ కైనా 11 రెండు కలిపితే మనకి
27 rupees కరెక్ట్ వచ్చేసింది ఈక్వేషన్. నౌ ఒక పాయింట్ వచ్చేసింది మనకి. having this సో ఫస్ట్ ఒక పాయింట్ వచ్చేసింది కదా. పాయింట్ ఏమి ఇచ్చాడు, ఎంత 11, x is 11 and y is 4. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. Find additional charges for each day thereafter if the fixed charges for the first 3 days is 7. Now, as per the question, ఇక్కడ additional charges ఇచ్చాడు, ఇక్కడ fixed charges ఇచ్చాడు. Fixed charges for 3 days is ఎంత ఇచ్చాడు, 7 ఇచ్చాడు, 7 రూపీస్. సో మనం ఫస్ట్ ఫిక్స్డ్ చార్జెస్ అంటే ఏమనుకున్నాం, x అనుకున్నాం. సో ఇక్కడ x వాల్యూ 7 ఇచ్చాడు. నౌ సబ్స్టిట్యూటింగ్ ఈక్వేషన్ 1. అక్కడ చూడండి, అక్కడ y వాల్యూ ఇచ్చాడు, x ఫైండ్ అవుట్ చేశాను. ఇక్కడ x వాల్యూ ఇచ్చాడు, ఇప్పుడు y సబ్స్టిట్యూట్ ఫైండ్ అవుట్ చేయాలి. వాట్ ఇస్ ద ఈక్వేషన్ 1 హియర్? x plus 4y equal to 27. What is the value of x? 7 plus 4y equal to 27. 4y equal to 27 minus 7. 4y equal to 27 minus 7 is 20. 4 1s, 4 5s. So y is equal to 5. Right? Second కూడా వచ్చేసింది మనకి. Next, this is the point B. What is the point B? If x is 7, then y value is 5. Now, మనకి గ్రాఫ్ కూడా ఫైండ్ అవుట్ చేసుకుంటాం, రైట్? See, this is your x, this is your y. మనం x అంటే ఏమనుకున్నాం, ఫిక్స్ చార్జెస్ అనుకున్నాం, y అంటే ఏమంటారు, పర్ డే సబ్స్టిట్యూట్ చార్జెస్ అనుకున్నాం. సో ఫస్ట్ చూడండి, 0 11, 4 2 2 తీసుకోండి. 1 ఈక్వల్ టు 2 సైడ్ డివైడ్ 2 4 6 8 10 12. The same way 2 4 6 8 10 12. Right? So now points చేయండి. First a x a 11, 4 అంటే x 11 అంటే y 4. ఇక్కడ వస్తుందా లేదా, y 4. So somewhere here ఇది ఒక పాయింట్. a ఇంకా 11, 4. నెక్స్ట్ b is your 7, 5. అంటే ఇది x 7 అయితే somewhere here, y ఎంత అవుతుంది, 5 somewhere here. అంటే 5 కదా, 7, 5 అంటే ఇక్కడ. This is one of the point. b ఎంత 7, 5. So your graph will be like this. For the equation ఎంత, x plus 4y equal to 27. So this is the question. చాలా మంది చేశారు, బట్ ఏంటంటే మీరు ఈక్వేషన్ తీసుకోవడం రాంగ్ చేశారు. సో ఇది ఈక్వేషన్ అన్నమాట. ఒకసారి మళ్ళీ మీరు చేసిన దాంట్లో ఒకసారి ట్రై చేయండి, ఒకసారి చూడండి. ఇప్పుడు నేను చెప్పే సమ్ని మళ్ళీ ఒకసారి అనలైజ్ చేయండి, మీకు అర్థమవుతుంది. Now we'll go to the next problem. So next student, next is the sixth one. See the sixth one. What is the question here? Samira was driving the car with uniform speed of 60 kilometers per hour. అంటే ఇది సమీరా ఒక కార్ డ్రైవ్ చేస్తుంది, ఆ కార్ డ్రైవ్ ఎంత పర్ అవర్ 60 కిలోమీటర్ స్పీడ్ లో ఉంది.
Draw distance time graph. Find the graph if the distance traveled by Samira in 1.5, 2 hours and 3.5 hours. అంటే per hour కి 60 కిలోమీటర్ స్పీడ్ లో తను ట్రావెల్ చేస్తే మనం ఫస్ట్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేసుకొని గ్రాఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. గ్రాఫ్ లో ఏం ఫైండ్ అవుట్ చేయాలి? 1.5 అవర్ కి ఎన్ని కిలోమీటర్స్ వెళ్ళింది, 1 అవర్ కి అండ్ నెక్స్ట్ 3.5 అవర్స్ కి ఎన్ని కిలోమీటర్స్ వెళ్ళింది ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో లెట్స్ సీ. According to problem, Samira ఏమి ఇచ్చాడు? యూనిఫామ్ స్పీడ్ is equal to okay 60 kilometers per hour. Right. Next మనకి ఒక ఫార్ములా ఉంది. వాట్ ఇస్ ద ఫార్ములా? Distance is equal to speed into time. So ఇది ఎలా? Distance is equal to speed into time అంటే ఎలా? ఫర్ సపోజ్ ఇప్పుడు నేను ఒక 50 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలి. 50 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలంటే అది ఎలా క్యాలిక్యులేట్ చేస్తాను? నేను ఎంత స్పీడ్ లో వెళ్తున్నా, ఎంత టైం లో వెళ్తున్నా. ఫర్ సపోజ్ నేను 50 కిలోమీటర్స్ ని 60 స్పీడ్ లో 1 అవర్ లో వెళ్తున్నాను. సో సేమ్ స్పీడ్ మెయింటైన్ చేసి నేను 3 అవర్స్ ఎన్ని కిలోమీటర్స్ వెళ్తా? అప్పుడు ఏమవుతుంది? 6 ఫర్ సపోజ్ ఓకే 60 1 అవర్ కి 1 కిలోమీటర్ లెక్క వేసుకున్నా. అప్పుడు ఏమవుతుంది? యాజ్ పర్ అజంప్షన్ 180 కిలోమీటర్స్ అన్నమాట. సో ఇది క్యాలిక్యులేషన్. నా ఏమి ఇచ్చాడు? డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. మనకి ఆల్రెడీ స్పీడ్ ఇచ్చేసాడు. As per problem, speed is equal to s is equal to 60, right? So ఒకవేళ నేను షార్ట్ కట్ లో రాసుకుంటే d equal to st అవుతుందా? Now distance equal to s అంటే ఏంటి ఇక్కడ? 60 t. Okay, I found this one. Now మనకి ఏమి ఇచ్చాడు? Find if the distance traveled by Samira in 1.5 hours. Now, first one. Travel in 1.5 hours. 1.5 hours అంటే ఎంత? 1 hour 30 minutes. Right? అంటే 60 1 hour equal to 60 minutes. 60 plus 30 minutes అంటే ఎంత? 90. రైట్. సో మనకి 90 అంటే టైం 90 వచ్చేసింది. ఆ డిస్టెన్స్ ఎంత కవర్ చేస్తుంది ఫైండ్ అవుట్ చేసుకోమన్నాడు. సో నౌ దిస్ ఇస్ x వాల్యూ, యువర్ x వాల్యూ. దిస్ ఇస్ ద ఈక్వేషన్ 1 అనుకుంటే సబ్స్టిట్యూటింగ్ ఇన్ యువర్ ఈక్వేషన్ 1 ఏమవుతుంది? s ఈక్వల్ టు 60 t. Sorry, d equal to 60 t. Now 60 into 90. So మీరు దీని సెకండ్స్ మినిట్స్ కన్వర్ట్ చేయకండి, డైరెక్ట్ ఇలా రాసుకోండి. మీరు సెకండ్స్ కన్వర్ట్ చేస్తే మీకు గ్రాఫ్ చాలా బాగుంటుంది. అప్పుడు పర్ సెంటీమీటర్ ఇప్పుడు థౌసండ్స్ లో తీసుకోవాలి. దీన్ని 1 అవర్ 30 మినిట్స్ 1.5 రాసుకుంటాం. అంటే 1.5 అవర్ అంటే 1.5 రాసుకోవచ్చు కదా. నా సబ్స్టిట్యూట్ ఇన్ దట్ ఇన్ ఈక్వేషన్ 1 d is equal to 60 t. అంటే ఎంత? 60 into 1.5. 60 into 1.5 ఎంత? 90. సో డిస్టెన్స్ ఇస్ ఈక్వల్ టు 90. అంటే ఏంటిది? 1 అదే స్పీడ్ తో మెయింటైన్ చేసుకుంటే 1.5 అవర్ లో 90 కిలోమీటర్స్ వెళ్తుంది. 1 అవర్ లో 60 వెళ్తే ఇంకొక హాఫ్ అన్ అవర్ లో 30 కిలోమీటర్స్ ఇంకా ఎక్స్ట్రా వెళ్తుంది. సో d ఈక్వల్ టు 90. సో రైట్, టేక్ దిస్ పాయింట్ యాజ్ a. x ఎంత అప్పుడు మనకి 1.5 తీసుకుంటే రైట్ 1.5 తీసుకోండి.
1.5 hour 90. నెక్స్ట్ ఎంత ఇచ్చాడు 2 hours కి ఇచ్చాడు. now for 2 hours నార్మల్ క్యాలిక్యులేషన్ చేయండి వితౌట్ డైరెక్ట్ స్టూడెంట్ per hour కి 60 వెళ్తే 2 hours కి 60 into 2 120. now ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేయండి d is equal to 60 into t అంటే ఎంత d is equal to 60 into 2 is equal to 120. సో ఇప్పుడు d పాయింట్ ఏమవుతుంది 2, 120. నా థర్డ్ వన్ ఏమి ఇచ్చాడు 3.5 hours. now for 3.5 hours తీసుకున్నప్పుడు ఏమవుతుంది ఈక్వేషన్ 1 తీసుకుంటే d is equal to 60t. next d is equal to 60 into 3.5. 3.5 అంటే ఎంత వస్తుంది చూడండి సేమ్ నార్మల్ క్యాలిక్యులేషన్ చేసుకుంటే 90 అలా ఇంకొక 2 hours then 120. so point C is your 3.5 comma 120. so what is the question ఎంత చూడండి సో క్యాలిక్యులేషన్ చూసుకోండి 60 3.5 0 6 5 30 0 6 3 okay sorry 210 is this. I'm sorry. now ఇప్పుడు చూడండి మనం ఒక గ్రాఫ్ తీసుకుందాం ఫస్ట్ ఒక పాయింట్ క్లియర్ రాసుకోండి ఇక్కడ అన్ని పాయింట్స్ if 1.5 hours ki 90 kilometers. next 3.2 hours ki 120 kilometers. 3.5 hours ki sorry this is 210 kilometers. now draw a graph for this. okay so ఈ పాయింట్స్ చూసుకొని తీసుకుంటాం ఇప్పుడు ఎంత ఇది 1 1.5 2 2.5 3 3.5 తీసుకోండి ఓకే అవి 100s లో తీసుకోండి ఆ 50s లో తీసుకోండి 50 100 150 200 250 సో మీరు తీసుకునేటప్పుడు x వాల్యూ ఎంత తీసుకున్నారు రాయాలి y వాల్యూ ఎంత తీసుకున్నారు రాయాలి x ఎంత తీసుకున్నారే 1.5 y ఎంత తీసుకున్నా 50 centimeter. so whenever you write the graph you have to mention these things. ఫస్ట్ చూడండి ఫస్ట్ ఏం ఇచ్చాడు 1.5 hours కి ఎన్ని కిలోమీటర్స్ వెళ్ళాడు 90. సో 1.5 కి 90 అంటే somewhere here 1.5 hours ki 90 kilometers. next 2 hours ki 120. 2 hours ki 120 అంటే somewhere here again. this is your B. 2 hours ki 120. next C 3.5 hours ki 210. 210 అంటే something here కదా here. C 3.5 ki 120. sorry 210. so now draw the line like this graph. మీకు ఆల్రెడీ చెప్పాను బోర్డ్ మీద యూస్ చేస్తున్నా కాబట్టి ఆ గ్రాఫ్ కరెక్ట్ గా రాదు ఈ పాయింట్స్ అనేవి గ్రాఫ్ లో యూస్ చేయండి. సో యువర్ గ్రాఫ్ విల్ బి లుక్ లైక్ దిస్ అండ్ క్రాస్ స్ట్రెయిట్ లైన్ అన్నమాట. ఓకే ఈ ఫార్ములా ఎలా సాల్వ్ చేస్తున్నా బై యూజింగ్ ద ఫార్ములా డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్
into time. A formula use చేసుకొని ఇది సాల్వ్ చేయండి. Now see the next seventh one. Seventh one is showed the ratio of a molecular weight of a hydrogen and oxygen is 1:8. అంటే ఒక molecular weight of hydrogen and first మీకు వాటర్ గురించి తెలుసు కదా. What is the combination of water, hydrogen and oxygen? సో ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఒక వాటర్ మాలిక్యూల్ ఫైండ్ అవుట్ చేయాలంటే hydrogen and oxygen ని కాంబినేషన్ కంపల్సరీ కావాలి. సో వాడు ఏమి ఇచ్చాడు, the ratio of a molecular weight of hydrogen and oxygen is 1:8. Now as per the problem, ratio of molecular weight in water for H2 and O2 is equal to 1:8. Question ఏమి ఇచ్చాడు, 1:8 ratio ఇచ్చాడు. Set up the equation between hydrogen and oxygen and draw its graph అన్నాడు. సో ఈ ఈక్వేషన్ దీన్ని యూజ్ చేసుకుని ఒక ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేసుకొని ఒక గ్రాఫ్ డ్రా చేయాలి. అండ్ ఫ్రమ్ ద గ్రాఫ్ ఫైండ్ ద క్వాంటిటీ ఇఫ్ హైడ్రోజన్ ఆక్సిజన్ ఇస్ 12 grams. అంటే ఆక్సిజన్ 12 grams అంటే హైడ్రోజన్ ఎంత వస్తుంది ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఇన్ ద సేమ్ వే హైడ్రోజన్ 3/2 grams ఉంటే ఆక్సిజన్ ఎంత వస్తుందో ఫైండ్ అవుట్ చేసుకోమన్నాడు. మనకి హింట్ కూడా ఇచ్చాడు. If the quantity of hydrogen and oxygen are x and y, then x is to y equal to 1:10. Now, let us assume let us assume quantity of hydrogen emission H2 is equal to emission hydrogen x ichcharu. Right. Next, let us assume quantity of O2 equal to y. Right. So next, for ratio in this 1:8. So as per the equation or as per the problem, ratio is 1:8. అంటే 1:8 is equal 1 అంటే ఏంటిది, హైడ్రోజన్ 1 ఉంటే 8 ఆక్సిజన్ ఉంది. సో హైడ్రోజన్ మనం ఇక్కడ ఏమనుకున్నాం, x, ఆక్సిజన్ y అనుకున్నాం. అప్పుడు ఇది ఏమవుతుంది, 1/8 ఈక్వల్ టు x/y. మీకు రేషియో ఫార్మేషన్ తెలుసు కదా ఎలా చేస్తాం. సో సేమ్ అంతే. అప్పుడు ఏమవుతుంది, మనకి ఏమి ఇచ్చాడు, క్రాస్ మల్టిప్లికేషన్ 1 into y ఈక్వల్ టు x into 8. అప్పుడు ఏమవుతుంది, y ఈక్వల్ టు 8x. రైట్. సో దిస్ ఇస్ ద ఈక్వేషన్. Now, మనకి ఏం ఫైండ్ అవుట్ చేసుకోమన్నాడు, from the graph find the quantity of hydrogen if oxygen is 12 grams. If oxygen shortcut రాస్తున్నా, oxygen is 12 grams. Okay, oxygen is 12 grams. అంటే oxygen అంటే మనం ఏమనుకున్నాం ఇక్కడ, y అంటే y equal to 12 grams మనకి ఇచ్చాడు. y 12 ఇస్తే మనకి x ఫైండ్ అవుట్ చేసుకోవాలి, అంటే హైడ్రోజన్ ని ఫైండ్ అవుట్ చేసుకోమన్నాడు. Now substituting equation 1. Equation 1 equal to ఎంత, y equal to 8x. ఎంత, 12. y అంటే 12, 8x. డివైడ్ చేయండి. 2 4s are 2 6s are 2 2s are 2 3s are. అంటే ఏమవుతుంది, 3 equal to 2x. నేను ఈ 2 ని 2 పంపించేస్తే ఏమవుతుంది, 3 divided by 2 equal to x. రైట్. డివైడ్ చేయండి. 2 1s are 2. నెక్స్ట్ పాయింట్ వేసుకొని 2 5s are 10. అంటే ఎంత అవుతుంది, x వాల్యూ 1.5. సో దీని మీనింగ్ ఏంటిది, 1:8 రేషియోలో హైడ్రోజన్ 1.8 ఉంటే ఆక్సిజన్ 12 grams ఉన్నాడు. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద పాయింట్స్ ఫర్ యూ. 1.5, 12.
రైట్ నౌ సెకండ్ ఏం ఇచ్చాడు సెకండ్ ఏం ఇచ్చాడు if H2 ఎంత ఇచ్చాడు and quantity of oxygen is hydrogen is 3/2 grams H2 is 3/2 grams 3/2 అంటే ఎంత మనకి 1.5 that is H2 equal to 1.5 grams ఉంటే ఆక్సిజన్ ఎంత ఉంది ఫైండ్ అవుట్ చేసుకోమన్నాడు H2 అంటే ఏమనుకున్నాం మనం X అనుకున్నాం yes 1.5 grams substituting that ఏమవుతుంది ఫస్ట్ ఈక్వేషన్ ఏముంది y equal to 8x y ఎంత అవుతుంది అప్పుడు 8 into 1.5 ని మల్టిప్లై చేయండి 8 తో 8 5 is 40 8 plus 4 12 so direct 12 grams వస్తుంది ఇక్కడ actually I think question is wrong here 3/2 will something different ఏదైనా ఉండాలి let's take some other number here ఒకవేళ మీరు ఆ గ్రాఫ్ తో పాయింట్ డ్రా చేస్తే రెండు సేమ్ వస్తుంది మీకు గ్రాఫ్ కరెక్ట్ గా రాదు let's take 20 grams తీసుకుందాం H2 అంటే x equal to 20 తీసుకుందాం అప్పుడు ఏమవుతుంది 20x 160 గ్రామ్ అన్నమాట అంటే ఇది x వాల్యూ అంటే 20 ఉంటే ఆక్సిజన్ x హైడ్రోజన్ 20 ఉంటే ఆక్సిజన్ 160 గ్రామ్స్ వస్తుందని చెప్పి చెప్తున్నాడు now this is your point B so write the points here if first A point is 1.5 comma 12 and B point is what is the B value x 20 comma 160 now take the graph for this x ఎంత ఉంది x దే 20 తీసుకోండి 20 40 60 80 120 20 40 60 80 120 రైట్ అప్పుడు ఏమవుతుంది 1 సెంటీమీటర్ 1 యూనిట్ ఈక్వల్ టు 20 సెంటీమీటర్ తీసుకున్నాను ఫస్ట్ పాయింట్ ఏముంది 1.5 కామా 12 సో 1.5 సమ్వేర్ హియర్ ఉంటే 12 ఎక్కడ వస్తుంది ఇక్కడ వస్తుంది సో లెట్ దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద పాయింట్ నెక్స్ట్ 20 కామా 160 20 ఇక్కడ ఉంటే లెట్ టేక్ 160 హియర్ ఇక్కడ వస్తుంది సో యువర్ గ్రాఫ్ విల్ బి లైక్ this a 1.5 comma 12 and b 20 comma 160 so this is the equation em ichadu y equal to 8x equation ki idi graph annamata so this is the final problem I am in this session next session close chesam because three problems chaala hard అయిపోతుంది మీరు అర్థం చేసుకోవడానికి కూడా మీరు ఏం చేయాలంటే ఈ 3 ప్రాబ్లమ్స్ మళ్ళీ ప్రాక్టీస్ చేయండి మీకు అర్థం కాకపోతే నన్ను అడగండి ఇంకొక చిన్న వర్క్ ఏంటిదంటే ఈ సెకండ్ దాంట్లో ఐఎమ్ చేంజింగ్ ద వాల్యూ ఇక్కడ దాకా సేమ్ చేయండి ఇక్కడ వచ్చేసరికి దీన్ని 32 గ్రామ్స్ చూసుకోండి 20 గ్రామ్స్ నేను చేంజ్ చేసేసాను కదా మీరు దాన్ని 32 గ్రామ్స్ చేంజ్ చేసుకొని y వాల్యూ ఫైండ్ అవుట్ చేసి మళ్ళీ ఒక గ్రాఫ్ డ్రా చేయండి లెట్స్ సీ మీరు ఎంతమంది కరెక్ట్ చేస్తారు ఓకే మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే యూ కెన్ ఆస్క్ మీ థ్యాంక్ యూ Instead of one, I